నమస్కారం. లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఎప్పుడైనా చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంతేనేమో అని కన్నీళ్లు పెట్టుకున్నారా? మనం ఒక గొప్ప పని చెయ్యాలని సంకల్పించినప్పుడు ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా మారినట్టనిపిస్తుంది కదా. మీ జేబులో డబ్బు లేనప్పుడు, మీ వెనుక నిలబడటానికి మనుషులు లేనప్పుడు, మీ కళ్ల ముందు ఉన్న లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తుంది. సమాజం మీ వేషధారణను చూసి, మీ ఆర్థిక స్థితిని చూసి, నువ్వు దేనికి పనికిరావు అని ముఖం మీదే తలుపులు వేసేస్తుంది. ఆ సమయంలో గుండె పగిలేంత బాధ కలుగుతుంది. కాని మిత్రులారా, చరిత్రలో నిలిచిపోయిన ఏ విజేత కథ పూలపాన్పు మీద మొదలు కాలేదు. అవమానాలు, ఆకలి, నిరాశ, నిస్పృహల నుండే అద్భుతాలు పుట్టాయి. నా దగ్గర ఏమీ లేదు అని బాధపడటం ఆపేసి, నా దగ్గర ఉన్నదానితోనే చరిత్ర సృష్టిస్తాను అని ఎవరైతే బలంగా నిర్ణయించుకుంటారో వాళ్లే ప్రపంచాన్ని మారుస్తారు. విజయమనేది అద్దాల మేడల్లో పుట్టదు, అది చెమట చుక్కల్లో, కన్నీటి ధారల్లో పుడుతుంది. అసలు ఓటమి అంటే ఏంటి? కింద పడిపోవడమా? కాదు, పడినచోటే ఉండిపోవడం. మీకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్నిసార్లు కిందపడినా, మీ సంకల్పం అనే దీపం ఆరిపోకుండా చూసుకోగలిగితే ఆ వెలుగులో మీరు గమ్యాన్ని చేరగలరు. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ కేవలం ఒక పేద పిల్లాడి కథ కాదు. ఇది శూన్యం నుంచి సృష్టిని చేసిన ఒక అలుపెరగని పోరాటం. తమని తాము తక్కువ చేసుకుని నిరాశలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఈ కథ ఒక సంజీవని లాంటిది. హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం క్రితం నాగరికతకు ఆమడ దూరంలో, కనీస సౌకర్యాలకు నోచుకోని ఒక చిన్న పల్లెటూరిలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ ఊరు ఎంత వెనుకబడి ఉందంటే గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు దొరకడమే అక్కడ గగనం. రవి కుటుంబం నిలబడటానికి నీడ కూడా సరిగ్గా లేని నిరుపేద కుటుంబం. అతనికి వేసుకోవడానికి ఒంటినిండా బట్టలు లేవు, కాలికి చెప్పులు లేవు. అతను వేసుకునే చొక్కాకి ఉన్న చిరుగుల కంటే అతని బతుకులో ఉన్న కష్టాలే ఎక్కువ. కాని ఆ చిరిగిన చొక్కా వెనుక కొండంత ఆత్మవిశ్వాసం, ఆ కళ్లలో ఆకాశమంత పెద్ద కలదాగి ఉన్నాయి. రవికి చదువు అంటే ప్రాణం. ప్రతిరోజూ బడికి వెళ్లడానికి పదునైన రాళ్లు, ముళ్ళు ఉన్న మట్టి రోడ్లమీద కిలోమీటర్ల కొద్దీ నడిచేవాడు. ఆ రాళ్లదారిలో నడుస్తుంటే అతని పాదాలు నెత్తురోడేవి, ఎండకి పాదాలు మాడిపోయేవి. కాని అతని అడుగులు మాత్రం ఎప్పుడూ ఆగిపోలేదు. రవికి చిన్నప్పట్నుంచి యంత్రాలు, పరికరాలు అంటే విపరీతమైన ఆసక్తి. ఏదైనా కొత్తగా కనిపెట్టాలి, తన ఊరి ప్రజల కష్టాలను తీర్చాలి అనేది అతని నిరంతర తపన. ముఖ్యంగా తన తల్లి ప్రతిరోజూ బిందెడు నీళ్లకోసం మండుటెండలో మైళ్ల కొద్దీ నడిచివెళ్లి ఆ బరువైన కుండలు మోసుకురావడం, ఆయాసపడటం రవిని ఎంతగానో కలచివేసేది. ఆ దృశ్యం చూసిన ప్రతిసారీ అతని గుండెలో ఒక మంట రగులుతుండేది. ఎలాగైనా సరే ప్రకృతిలో దొరికే గాలి సాయంతో భూమిలోనుంచి నీటిని పైకి లాగే ఒక యంత్రాన్ని తయారు చేయాలి, నా తల్లి కష్టాన్ని, నా ఊరి కష్టాన్ని శాశ్వతంగా తీర్చాలి అని రవి బలంగా నిర్ణయించుకున్నాడు. ఆ రోజునుంచి రవి తన లక్ష్యం కోసం పని మొదలుపెట్టాడు. ఊరి చివర ఉన్న మురికి చెత్త కుప్పల్లోకి వెళ్లి, జనాలు ఎవరికీ పనికిరావు అని విసిరిపారేసిన పాత ఇనుప ముక్కలు, తుప్పుపట్టిన రేకులు, విరిగిపోయిన సైకిల్ టైర్లు, పాత మోటార్లు, పగిలిపోయిన ప్లాస్టిక్ పైపులు ఏరుకొచ్చేవాడు. పగలంతా బడికి వెళ్లి సాయంత్రం వాళ్ల నాన్నకు సాయం చేస్తూ రాత్రిపూట అందరూ గాఢనిద్రలోకి జారుకున్నాక ఒక చిన్న కిరోసిన్ దీపం వెలుతురులో రవి తన యంత్రాన్ని తయారు చేయడానికి సాధన చేసేవాడు. ఆ మసక వెలుతురులో అతని కళ్ళు మంటెత్తేవి, కాని అతని ఆశమాత్రం వెలుగుతూనే ఉండేది. కాని ఏ గొప్ప ఆవిష్కరణ మొదటిసారే విజయం సాధించదు కదా. రవి చేసిన మొదటి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. అతను గాలిమరను తిప్పగానే పాత పైపులు పగిలిపోయి మోటారులోనుంచి దట్టమైన పొగలు వచ్చాయి. మరుసటి రోజూ మళ్లీ ఎక్కడెక్కడ్నుంచో కొత్త పైపులు తెచ్చి అమర్చాడు. ఈసారి మోటారు మొరాయించి అస్సలు తిరగలేదు. మూడోసారి చేసిన ప్రయత్నంలో గాలి వేగానికి ఆ యంత్రం ఏకంగా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ఊరి జనం, బడిలో స్నేహితులు రవిని చూసి విపరీతంగా నవ్వడం మొదలుపెట్టారు. వీడికి తినడానికి తిండిలేదు కాని సైంటిస్ట్ అయిపోతాడట అని కొందరు ఎగతాళి చేశారు. నీకెందుకురా ఈ పిచ్చి పనులు, నీ బతుక్కి ఇది సాధ్యమా? పోయి మీ నాన్నకు పనిలో సాయం చెయ్యి, ఆ 4 రాళ్లు వస్తాయి అని పెద్దలు చీదరించుకున్నారు. ఆ మాటలు విన్నప్పుడు రవికి గుండెల్లో కత్తులతో పొడిచినంత బాధ కలిగింది. అవమాన భారంతో గుండె బరువెక్కింది. ఎవరూ లేనిచోట ఊరి చివర ఉన్న చెట్టుకింద కూర్చుని వెక్కివెక్కి ఏడ్చాడు. నావల్ల కాదేమో, అందరూ చెప్పేది నిజమేనేమో, ఈ ప్రయత్నం వదిలేద్దాం అని కూడా ఒక్క క్షణమనిపించింది. కాని వెంటనే వాళ్ల అమ్మ పడుతున్న కష్టం కళ్ల ముందు మెదిలింది. నేను ఓడిపోతే నా తల్లి కష్టం ఎప్పటికీ తీరదు అనుకున్నాడు. తన కన్నీళ్లు తుడుచుకున్నాడు. పారిపోవటం పిరికితనం, పోరాడటమే నా లక్ష్యమని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి రవి దగ్గర్లోని పట్టణానికి వెళ్లి అక్కడ ఒక పాత మెకానిక్ షాపు బయట బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. ఆ మెకానిక్ పేరు రామయ్య.
రవి భయపడుతూనే వెళ్లి రామయ్య తాతను యంత్రాల పనితీరు గురించి, మోటార్ల వైరింగ్ గురించి తనకున్న సందేహాలను అడిగాడు. ఆ చిరిగిన బట్టల్లో ఉన్న చిన్న పిల్లాడికి యంత్రాలమీద ఉన్న ఆసక్తిని, అతని కళ్లలో ఉన్న తేజస్సు చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. అతనికి కొన్ని ముఖ్యమైన సాంకేతిక విషయాలు, యంత్రాల మెళకువలు నేర్పించాడు. ఆ కొత్త ఉత్సాహంతో, కొత్త జ్ఞానంతో రవి మళ్లీ తన పని మొదలుపెట్టాడు. ఈసారి మరింత పట్టుదలతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డాడు. కడుపులో ఆకలి మంటను, జనాల హేళనను ఇంధనంగా మార్చుకున్నాడు. అతని చేతులు ఎప్పుడు గ్రీజుతో మట్టితో నల్లగా ఉండేవి. కళ్ళు నిద్రలేక ఎర్రబడ్డాయి కాని అతని మనసులో మాత్రం గెలిచి తీరాలనే కసి రగులుతూనే ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడే ఆ ఊరి పాఠశాలకు ఒక అద్భుతమైన అవకాశం నోటీసు రూపంలో వచ్చింది. రాష్ట్రస్థాయి నుంచి ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ వాళ్లు ప్రతిభగల విద్యార్థుల కోసం ఒక సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని, అందులో గెలిచిన వారికి ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా వారి ప్రాజెక్టును నిజం చేయడానికి ఆర్థిక సాయం చేస్తారని ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పాడు. ఆ సంస్థ అధినేత స్వయంగా వచ్చి విజేతను ఎంపిక చేస్తారని ప్రకటించారు. ఆ మాట వినగానే క్లాసులోని పిల్లలందరూ రవి వంక చూసి వెటకారంగా నవ్వారు. కాని రవి ఎవరినీ పట్టించుకోలేదు. ఎగ్జిబిషన్ రోజు రానే వచ్చింది. పెద్ద పెద్ద కార్లలో ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చారు. వాళ్లు ఎంతో ఖరీదైన వస్తువులతో తయారుచేసిన, రంగురంగుల లైట్లతో మెరిసిపోతున్న అందమైన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. రవి మాత్రం ఒక పాత అట్టపెట్టెలో చెత్తకుప్పల్లో దొరికే తుప్పుపట్టిన వస్తువులతో తాను తయారుచేసిన ఒక చిన్న నమూనా యంత్రాన్ని తీసుకుని వెళ్లి అందరి వెనుక ఒక మూలన భయంగా నిలబడ్డాడు. అతని ప్రాజెక్టు చూడటానికి అందవిహీనంగా ఉంది. జడ్జీలు, ఆ సంస్థ అధినేత ఒక్కొక్క ప్రాజెక్టును చూసుకుంటూ వస్తున్నారు. చివరికి రవి దగ్గరకు వచ్చారు. రవి చేతులు వణుకుతున్నాయి, గొంతు తడబడుతోంది. ఏంటిది బాబూ, ఇవన్నీ పాత సామాన్లే కదా అని ఆ అధినేత అడిగాడు. రవి ధైర్యం తెచ్చుకుని, ఇది చూడటానికి అందంగా ఉండకపోవచ్చు సార్, కాని ఇది ఎలాంటి కరెంటు అవసరం లేకుండా కేవలం గాలి సాయంతో భూమిలోని నీటిని పైకి పంపింగ్ చేసే యంత్రం సార్ అని చెప్పాడు. వెంటనే ఆ యంత్రాన్ని ఆన్ చేశాడు. గాలిమర మెల్లిగా కదలడం మొదలైంది. లోపల మోటారు శబ్దం చేసింది. చక్రాలు తిరిగాయి. అక్కడ ఉన్నవారంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కొన్ని క్షణాల్లోనే ఆ పాత పైపులోనుంచి స్వచ్ఛమైన నీటిధార బయటకు వచ్చి బకెట్లో పడింది. అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిశ్శబ్దమైపోయారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ సంస్థ అధినేత చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆశ్చర్యంగా రవి దగ్గరకు వచ్చి, ఇంత అద్భుతమైన యంత్రాన్ని తయారు చేయడానికి నీకు సామాన్లు ఎక్కడినుంచి దొరికాయి అని అడిగాడు. అప్పుడు రవి తలదించుకుని, చెత్త కుప్పల నుంచి సార్, నాకు కొత్తవి కొనుక్కునే స్తోమత లేదు అని బదులిచ్చాడు. ఆ మాట విన్న ఆ అధినేత కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన రవిని దగ్గరకు తీసుకుని, మేము వెతుకుతున్న నిజమైన ప్రతిభ, నిజమైన ఆవిష్కరణ ఇక్కడే ఉంది అని గర్వంగా ప్రకటించారు. ఆ రోజు ఆ ఎగ్జిబిషన్లో రవే విజేత. మరుసటి రోజు వార్తాపత్రికల్లో రవి గురించి పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు వచ్చాయి. పారేసిన చెత్తతో పల్లెటూరి దాహాన్ని తీర్చిన ఒక పేద పిల్లాడి కథ దేశమంతా తెలిసింది. నిన్నటి వరకు ఎగతాళి చేసిన వాళ్లే ఈ రోజు రవిని చూసి గర్వపడ్డారు. ఆ సంస్థ రవికి ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్ ఇచ్చింది. అంతేకాకుండా రవి తయారు చేసిన యంత్రాన్ని పెద్ద స్థాయిలో నిర్మించి ఆ ఊరి ప్రజలందరికీ నీటి కష్టాలు లేకుండా చేసింది. తన తల్లి కళ్లలో ఆనందబాష్పాలు చూసి రవి జన్మ ధన్యమనిపించింది. మిత్రులారా, ఈ కథ విన్నాక ఒక విషయం మీ గుండెల్లో బలంగా నాటుకుపోవాలి. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు కింద పడిపోతాం. 1, 2 కాదు, కొన్నిసార్లు ఎన్నోసార్లు విఫలమవుతాం. మనం కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనకంటే ముందు మన చుట్టూ ఉన్నవాళ్లే మనల్ని చూసి నవ్వుతారు. నీ బతుక్కి ఇది అవసరమా అని మనల్ని నిరుత్సాహపరుస్తారు. నువ్వు ఏమీ చెయ్యలేవు అని మన నమ్మకాన్ని వమ్ము చేయడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తారు. బహుశా మీ జీవితం కూడా ఇప్పుడు ఇలాంటి కష్టాల్లోనే ఉండి ఉండవచ్చు. బహుశా మీరు మొదలుపెట్టిన ఒక పని మధ్యలో ఆగిపోయి ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, జీవితంలో విజేతలు అంటే ఎప్పుడూ కింద పడిపోనివాళ్లు కాదు. కిందపడిన ప్రతిసారీ కన్నీళ్లు తుడుచుకుని, మురికి దులుపుకుని రెట్టింపు వేగంతో మళ్లీ పైకి లేచేవాళ్లు. మీకు విజయం సాధించడానికి పెద్ద పెద్ద వనరులు, లక్షల కొద్దీ డబ్బులు, గాడ్ ఫాదర్లు అవసరం లేదు. మీ గుండెల్లో పట్టుదల, మీ మీద మీకు నమ్మకముంటే చాలు. రవిలాగా చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు. అస్సలు ఆగిపోకండి, నేర్చుకుంటూనే ఉండండి, మిమ్మల్ని మీరు నిర్మించుకుంటూనే ఉండండి. ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. ఎన్నిసార్లు ఓడిపోయినా ఫర్వాలేదు, మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. ఎందుకంటే జీవితంలో అత్యంత శక్తివంతమైన పదం నేను వదిలిపెట్టను అనేది. మీరు గనుక ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా పోరాడితే ఒకరోజు ప్రపంచం మొత్తం మీ వైపు తిరిగి, మేము వెతుకుతున్నది ఇతనికోసమే,
అని గర్వంగా చెబుతుంది. మీ కలను బ్రతికించుకోండి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీ విజయం మీకోసం ఎదురుచూస్తోంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.